హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాననమాట అండి. ఇంకా మార్నింగే లేచి కాఫీ అయితే తాగుతున్నానండి. మా వారైతే డ్యూటీకెళ్ళిపోయారనమాట. ఆల్రెడీ 8 అయిపోయిందండి. ఇంకా లేచాక పిల్లలైతే లేపేసి వాళ్ళకైతే స్నానాలైతే చేసేసానండి. నేను గబగబా స్కూల్‌కైతే వెళ్ళాలి ఈరోజు. పేరెంట్స్ మీటింగ్ ఉందండి. పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి త్వరగా మేమైతే చల్లన్నం తినేస్తున్నామండి. అన్నం నైట్ మిగిలిపోయిందనమాట. అది పెరుగు వేసుకొని ముగ్గురం కలిపి తినేసామండి. స్కూల్‌కి వెళ్తే కదండీ ఎవరి జాతకాలు ఏంటని తెలుస్తది. ఎందుకంటే మార్కులొస్తాయి కదండీ! మార్కులు బట్టి టీచర్స్ చెప్పే బట్టి తెలుస్తుందండి. ఇంకా మా పెద్దబ్బాయి అయితే ఆల్రెడీ వాడు టెన్షన్ పడుతున్నాడు మార్కులెన్నొస్తాయా అని చెప్పి. మా చిన్నబ్బాయి అయితే హుషారుగానే ఉంటాడండి. వాడు చదువుతాడు, పర్లేదండి. ఇంకా మేమైతే ఆటో ఎక్కి స్కూల్‌కైతే వెళ్ళిపోయామనమాట అండి. ఇంకా స్కూల్‌కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే మా చిన్న అబ్బాయి రూమ్‌కైతే వెళ్ళామండి. వెళ్ళగానే మేడం గారైతే చాలా మెచ్చుకున్నారు. ఇంకా వాడికైతే గిఫ్ట్ కూడా ఇచ్చారండి. చాలా చదువుతున్నాడని చెప్పి. ఇంకా అక్కడి నుంచి మా పెద్ద అబ్బాయి క్లాస్ రూమ్‌కైతే మేము వెళ్ళామండి. పెద్ద అబ్బాయి క్లాస్ రూమ్‌కి వెళ్ళాక అక్కడైతే కొన్ని అక్షింతలు పడ్డాయన్నమాట మా అబ్బాయికి. ఎందుకంటారా రైటింగ్ అయితే చాలా బాగోదండి వాడిది. అందుకని రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేయమని చెప్పారు. ఆ తర్వాత పర్లేదు మార్కులు ఇంకా చదవాలి అని చెప్పారండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్